హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోలో సంచారి సాయి. ఈరోజు మనం తమిళనాడు రాష్ట్రంలో ఈ మాన్సూన్కి బెస్ట్ ప్లేస్ అయిన కొడైకెనాల్ గురించి తెలుసుకుందాం. కొడైకెనాల్ ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, అక్కడ చూడాల్సిన బెస్ట్ ప్లేస్లు ఏంటి, అక్కడ మనం ఎలాంటి ప్యాకేజ్ తీసుకోవాలి అనే దాని మీద నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. నేను కోయంబత్తూర్ గాంధీపురం బస్టాండ్ నుంచి ఉక్కడం బస్టాండ్కి అయితే వచ్చాను. ఉక్కడం బస్టాండ్కి వెళ్ళి అక్కడ నుంచి పళని వెళ్ళి పళని నుంచి కొడైకెనాల్ వెళ్ళేందుకు నేను ప్లాన్ చేసుకున్నాను. ఇక్కడ నేను మీకు 2 ప్లాన్స్ చెప్తాను, వివరంగా వినండి. మొదటి ప్లాన్ వచ్చేసి కోయంబత్తూర్ వచ్చి ఈషా చూసుకొని ఊటీ కంప్లీట్ చేసుకొని కొడైకెనాల్ వెళ్ళటం. ఇదేంటంటే లాంగ్ ట్రిప్ అవుతుంది. లేదు మీరు ఓన్లీ కొడైకెనాల్ వెళ్ళదలుచుకుంటే దిండిగల్ మెయిన్ కేంద్రంగా పెట్టుకోండి. దిండిగల్ వచ్చి అక్కడ నుంచి మదురై, పళని, కొడైకెనాల్ ఒక ట్రిప్ చేయొచ్చు. లేదా కోయంబత్తూర్ వచ్చి మనం ఈషా ధ్యాన మందిరం మరియు ఊటీ, కొడైకెనాల్ కవర్ చేయాలంటే కోయంబత్తూర్ మెయిన్ బేస్గా పెట్టుకోవాలి. నేను ఈ ట్రావెల్ వీడియోస్ చేయాలి కాబట్టి నేను కోయంబత్తూర్ వచ్చి కోయంబత్తూర్ దగ్గరలో ఉన్న ఈషా కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి ఊటీ వెళ్ళి మళ్ళీ కోయంబత్తూర్ వచ్చి కోయంబత్తూర్ నుంచి పళని వెళ్ళి పళని నుంచి కొడైకెనాల్ వెళ్ళాను. ఇది 2 ప్లాన్స్ ఉంటాయి. లేదు మేము కోయంబత్తూర్ మెయిన్ బేస్గా పెట్టుకొని ఊటీ, ఈషా, కొడైకెనాల్, పళని, మదురై కవర్ చేయాలనుకున్నా కూడా మనం కవర్ చేయొచ్చు. నేను కోయంబత్తూర్ నుంచి పళనికి ఉక్కడం బస్ స్టాండ్కి వచ్చి బస్ టికెట్ తీసుకొని పళని స్టార్ట్ అయ్యాను. కోయంబత్తూర్ నుంచి పళనికి రెగ్యులర్గా బస్సులు ఉంటాయి. పళని నుంచి కొడైకెనాల్కి ఈ టైమింగ్స్లో మాత్రమే బస్సులు ఉంటాయి. ఈ కౌంటర్ వద్ద మనం కొడైకెనాల్కి ఒక టోకెన్ తీసుకోవాలి. ఆ టోకెన్లో వేసిన సీట్ నెంబరే మనకి ఈ బస్సులో ఇస్తారు. ఆ సీట్ ప్రకారమే మనం బస్సులో కూర్చొని జర్నీ స్టార్ట్ చేయాలి. నా బస్సు అయితే పళని నుంచి కొడైకెనాల్ స్టార్ట్ అయింది. రండి, ఆహ్లాదకరమైన ఈ వాతావరణంలో ఈ జర్నీ ఎలా ఉంటుందో చేసి చూద్దాం. నేను 12 గంటలకి పళనిలో స్టార్ట్ అయితే నా బస్సు కొడైకెనాల్ మధ్యాహ్నం 3 గంటలకల్లా అయితే చేరుకుంది. కొడైకెనాల్ చేరుకున్న తర్వాత నేను డైరెక్ట్ బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాను. నేను కొడైకెనాల్ బస్ స్టాండ్ చేరుకున్న తర్వాత హోటల్ కొడైలో రూమ్ అయితే తీసుకున్నాను. నాకు ఈ రూమ్ 1000 రూపాయలు ఛార్జ్ చేశారు. కొడైకెనాల్ వస్తే చాలా మంది ఆలోచించే విషయం ఏంటంటే మనం ఎలాంటి ప్యాకేజ్ తీసుకోవాలి, ఎలాంటి ప్యాకేజ్ తీసుకుంటే మనకు యూస్ఫుల్ అవుతుంది అనేది ఆలోచిస్తారు. నేను కొడైకెనాల్ బస్ స్టాండ్ చేరుకున్న తర్వాత అక్బర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనే ఒక ప్యాకేజ్ని అయితే తీసుకున్నాను. వాళ్ళు నాకు ఈ ప్యాకేజ్కి 400 ఛార్జ్ చేశారు. నేను ఇచ్చిన 400కి నాకు ఆ ప్యాకేజ్ వర్త్ అని అనిపించింది. దాని డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను, మీకేమైనా ఉపయోగపడుతుందేమో చూడండి. కొడైకెనాల్ బస్ స్టాండ్లో ఈ అక్బర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ దగ్గర ప్యాకేజీ తీసుకున్నాను. ఈ ప్యాకేజు మనకి టెంపో ట్రావెలర్లో అందరితో కలిపి షేరింగ్లో మనకి 400 రూపాయలు ఛార్జ్ చేస్తారు. నేను తీసుకున్న ఈ 400 రూపాయల విఐపి ప్యాకేజీలో మనకి ఇందులో చూపిస్తున్న మెయిన్ ప్లేసులు మొత్తం కవర్ చేస్తారు. ముఖ్యంగా కొడైకెనాల్ వస్తే కోకర్స్ వాక్, అప్పర్ లేక్ వ్యూ, అదేవిధంగా కొడై లేక్, మోరీ పాయింట్, గ్రీన్ వ్యాలీ పాయింట్, డెవిల్స్ కిచెన్, అదే గుణా కేవ్స్, ఫైన్ ఫారెస్ట్ మొత్తం ఈ ప్యాకేజీలో ఉంటుంది. టెంపో ట్రావెలర్తో మార్నింగ్ 9 గంటలు పిక్ చేసుకొని ఈవినింగ్ 4 కల్లా నాకు ఈ ప్యాకేజ్ కంప్లీట్ అయింది. నేను తీసుకున్న 400కి ఇదైతే నాకు వర్త్ అనిపించింది. మీరు కానీ కొడైకెనాల్ వెళ్తే ఒకసారి ఇది ట్రై చేయండి.
ఇది బస్ స్టాండ్ లోనే వీళ్ళ ఆఫీస్ ఉంటుంది. వీళ్ళ రిసీవింగ్ కూడా బాగుంటుంది. మనకిచ్చిన ప్యాకేజ్ లో ముందుగా మాకు చూపించిన ప్లేస్ వచ్చేసి కోకర్స్ వాక్. ఈ కోకర్స్ వాక్ అనేది సుమారు 1 కిలోమీటర్ పొడవైన రహదారి. కొడైకెనాల్ టౌన్ కి చుట్టుపక్కల ఉన్న ఊరు మొత్తం మనకి అద్భుతంగా ఈ ప్లేస్ నుంచి కనిపిస్తాయి. టికెట్ ఫ్రెండ్స్, ఇక్కడ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు టికెట్ కి. ఈ ప్రాంతానికి కోకర్స్ వాక్ అనే పేరు ఎలా వచ్చిందంటే 1872 కాలంలో ఈ ప్రాంతాన్ని ఎల్టీ కోకర్ అనే వ్యక్తి సర్వే చేశారు. ఆ వ్యక్తికి పేరుకు గుర్తుగా దీన్ని అందరూ కోకర్స్ వాక్ అని పిలుస్తారు. కొడైకెనాల్లో లోకల్ గా ఉండే చాలా మంది ఇక్కడ వాకింగ్ కూడా చేస్తారు. అదేవిధంగా ఇక్కడ చుట్టూ ఆహ్లాదకరమైన ప్లేస్లు, ఈ వ్యూ నుంచి మనకి కొడైకెనాల్ సిటీ మరియు చుట్టుపక్కల పల్లెటూరు చాలా అద్భుతంగా కనిపిస్తాయి. మీరు గనక మీ ఫ్యామిలీతో వెళ్తే ఈ వ్యూని అస్సలు మిస్ అవ్వద్దు. ఆహ్లాదకరమైన ఈ ప్రదేశంలో మనకి చాలా ప్రశాంతత లభిస్తుంది. మీరు ఖచ్చితంగా ఈ ప్లేస్‌ని అయితే కొడైకెనాల్ వెళ్తే మిస్ అవ్వకండి. తర్వాత మనకి కోకర్స్ వాక్ ఆపోజిట్ లోనే ఈ బ్రైంట్ పార్క్ ఉంటుంది. ఇక్కడ ఒక పర్సన్ కి లోపల ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. ఈ టికెట్ తీసుకొని మనం లోపలికైతే వెళ్ళిపోవచ్చు. ఈ బ్రైంట్ పార్క్ అనేది ఒక మంచి పార్క్ మాత్రమే కాదు. ఇది కేవలం ఫ్లవర్స్ గార్డెన్ కూడా కాదు. బొటానికల్ గార్డెన్ మరియు హార్టికల్చర్ సెంటర్ లా కూడా ఇక్కడ పనిచేస్తుంది. అనేక రకాల పూలు, సహజ సిద్ధమైన మొక్కలు, రకరకాల చెట్లు ఇక్కడ మనం చూడొచ్చు. ప్రతి సంవత్సరం జరిగే ఫ్లవర్ షో సమయంలో ఇక్కడ ఇంకా అద్భుతంగా ఉంటుంది. కొడైకెనాల్‌లో కూల్ క్లైమేట్ వల్ల ఇక్కడ కొన్ని టెంపరేచర్ ప్లాంట్స్ కూడా పెరుగుతాయి. మీరు మీ ఫ్యామిలీతో వస్తే ఫోటోలు తీసుకోవడానికి కొడైకెనాల్‌లో అనువైన ప్రదేశం ఏదైనా ఉందంటే అది ఈ బ్రైంట్ పార్కే. ఇక్కడ కెమెరాస్‌కి ఒక చార్జెస్ ఉంటుంది. తర్వాత మొబైల్స్‌కి వాటికైతే ఏం అవసరం లేదు. కెమెరాస్ తీసుకొస్తే మాత్రం చాలా ఖర్చవుతుంది ఇక్కడ. అదే విధంగా ఫోటో షూట్స్‌కి, ఫ్యామిలీ ఫోటోస్‌కి ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మనం రకరకాల పూల మొక్కలు, రకరకాల చెట్లని అయితే మనం చూడొచ్చు. ఫ్యామిలీతో కాసేపు రిలాక్స్ అవ్వడానికి ఈ ప్లేస్ అయితే చాలా ఉంటుంది. మీరు ఫోటో సెషన్ పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ గార్డెన్‌లో పెట్టుకోండి. దాని తర్వాత మమ్మల్ని చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గరికైతే తీసుకెళ్లారు. ఇది ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ మరియు పెద్ద షాపు. ఇక్కడ మనకి రకరకాల చాక్లెట్స్ ఉంటాయి. మనం టేస్ట్ చేయడం కోసం ఫ్రీగా మనకి ఒక చిన్న చాక్లెట్ బైట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకిక్కడ చాక్లెట్ ఎలా తయారవుతుంది, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మనకు చూపిస్తారు. చూపిచ్చి తద్వారా చాక్లెట్స్ ఎలా chocolate making తయారవుతాయి machine, అనేది sir. మనకక్కడ ASI to క్లియర్‌గా the dark ఎక్స్‌ప్లెయిన్ chocolate చేస్తారు. making machine, sir. Green color freezer box into the filling chocolates, coated chocolates, lollipop, full and full making machine, sir. Full and full. Basic chocolates color 3 colors, sir. This making process 150 varieties, sir. Chocolate varieties, full and full. Chocolate not sugar add, sir. Only cocoa butter mixed to sweet flavor, sir. One and only full natural தான் சார். கிட்ஸ்ல இருந்து ஆல்சோ அடல்ட்ஸ் வரைக்கும் எனிதிங் ஸோ சாக்லேட் சார் ஃபுல் அண்ட் ஃபுல். నెక్స్ట్ வந்து చాక్లెట్ ఇక్కడ మన ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీస్‌కి ఏమైనా చాక్లెట్స్ కావాలంటే తీసుకోవచ్చు. కానీ డ్రై ఫ్రూట్స్ మాత్రం ఇక్కడి కంటే మన సైడే రేట్ తక్కువ. ఇక్కడ కొంచెం కాస్ట్‌గానే ఉన్నాయి. ఆ తర్వాత మనం వెళ్ళిన మరో పాయింట్ పిల్లర్ రాక్స్. ఇక్కడ మనకి ఒక 3 భారీ గ్రానైట్ రాక్ పిల్లర్స్ ఆకాశాన్ని తాకితున్నట్టుగా కనిపిస్తుంటాయి. ఇవి సుమారు 400 అడుగులు ఎత్తులో ఉంటాయి అని అంచనా. రాక్స్ మధ్యలో ఉన్న గ్యాప్ మరియు చుట్టూ ఉన్న మిస్ట్ వల్ల ఈ వ్యూ చాలా సినిమాటిక్ గా ఉంటుంది. ఇక్కడ ఒక్కోసారి పొగమంచు వల్ల పిల్లర్స్ మాయమవుతాయి. నేను వెళ్ళినప్పుడు ఎగ్జాక్ట్ గా అలాగే పొగమంచు వచ్చి ఆ పిల్లర్స్ అయితే మాయమయ్యాయి. కాసేపట్లోనే ఎండొచ్చింది. కాసేపట్లోనే వానొచ్చేసింది. వాతావరణం అంతా కొడైకెనాల్‌లో అలా చేంజ్ అయిపోతుంది. మీరు వెళ్ళినప్పుడు మీకు పిల్లర్ రాక్స్ కనిపిస్తే మీరు అదృష్టవంతులే. కొడైకెనాల్‌లో వెదర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అప్పటికప్పుడే ఎండొస్తుంది. అప్పటికప్పుడే వానొస్తుంది. అప్పుడప్పుడే మేఘాలు మొత్తం ఇలా మంచుతో కప్పబడి మొత్తం క్లైమేట్ అంతా చేంజ్ అయిపోతుంది. ఈ వెదర్ మనకి చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఆ తరువాత పాయింటొచ్చేసి మెయిన్ మనం ఎంతగానో ఎదురు చూస్తున్న గునా కేవ్స్. మొదట వీటిని డెవిల్స్ కిచెన్ అని పిలిచేవారు. ఈ గుహల్లో చాలా మంది మరణించారని చెప్పి ఇక్కడి వారు చెప్తుంటారు. 'మన్యువల్ బాయ్స్' అనే సినిమా దీని ఆధారంగానే తీశారు. మనం ఆ సినిమా చూస్తే దీని గురించి కొంచెం ఐడియా వస్తుంది. లోతైన సహజ గుహలు, వాటి చుట్టూ ఉన్న భారీ రాక్ ఫార్మేషన్స్ వల్ల ఈ పేరు వచ్చింది.
1991లో వచ్చిన తమిళ సినిమా 'గుణ' షూటింగ్ ఇక్కడ చేయటం వల్ల దీనిని అందరూ 'గుణ కేవ్స్' అని పిలుస్తారు. సందర్శకులు లోపలికి వెళ్లకుండా వ్యూ పాయింట్ దగ్గర నుంచే మనం ఇవి చూడాలి. ఎందుకంటే ఇక్కడ అంతకుముందు చాలా వరకు ప్రమాదాలు జరిగినాయి. మనం 'మన్యువల్ బాయ్' సినిమా చూస్తే మనకు ఐడియా ఉంటుంది. కాబట్టి ఈ గ్రిల్స్ దాటి లోపలికి ఎవరిని అలో చేయరు. కానీ ఈ చుట్టూ కల్పించే ఈ ఫెన్సింగ్ ఏదైతే ఉందో దీన్ని దాటైతే లోపలికెళ్ళకూడదు. ఇక్కడ ఉండే లొకేషన్స్ చూపరులందరిని చాలా బాగా ఆకట్టుకుంటాయి. ఇక్కడ ఉన్న కాసేపట్లోనే వర్షం పడింది. అదేవిధంగా మంచు కూడా కురిసింది. ఫ్యామిలీతో ఎళ్తే మంచి లొకేషన్. దీన్ని మాత్రం మీరు మిస్ అవ్వకండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రదేశం పైన్ ఫారెస్ట్ అంటారు. ఆకాశానికి తాకేలా పెరిగిన పొడవైన ఈ పైన్ చెట్లను వాటి మధ్య నుంచి వచ్చే సూర్యకిరణాలు ఈ ప్రాంతాన్ని ఎంతో అందంగా మారుస్తాయి. కొడైకెనాల్లో ఎక్కువగా కనిపించే అందమైన ప్రదేశాలలో ఇది ఒకటి. ఈ పైన్ ప్లాంటేషన్ను బ్రిటిష్ కాలం నుంచి పెంచటం ప్రారంభించారు. ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్తో వచ్చే వాళ్ళకి ఇది ఫోటోషూట్కి అనువైన ప్లేసు. చాలా వరకు మనకి పెద్ద పెద్ద ఎత్తైన చెట్లు ఇక్కడ నీట్‌గా చాలా అందంగా కనిపిస్తాయి. మీరు వస్తే ఇక్కడ మాత్రం ఫోటోషూట్ తీసుకోవడం మర్చిపోకండి. ఈ లొకేషన్స్ చాలా బాగుంటాయి. ఇక్కడ ఈ పైన్ ఫారెస్ట్ అనే దాన్ని బ్రిటిష్ కాలం నుంచి వాళ్ళు పెంచడం అయితే స్టార్ట్ చేశారు. ఈ లొకేషన్ చూడటానికి చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ఈ ప్లేస్‌నైతే మిస్ అవ్వద్దు. అండ్ వెహికల్‌లో కూడా మీరు వచ్చేటప్పుడు అతనికి ఈ ప్లేస్‌ని మిస్ చేయొద్దని గట్టిగా చెప్పండి. ఇక పైన్ ఫారెస్ట్ అయిపోయిన తర్వాత చివరగా మాకు చూపించిన ప్రదేశం వచ్చి మోయర్ పాయింట్. కొడైకెనాల్‌లో మనం చూస్తున్న ఈ అందమైన ప్రదేశం మోయర్ పాయింట్. ఈ ప్రాంతానికి సర్ మోయర్ పేరు ఎలా వచ్చిందంటే 1929 సంవత్సరంలో సర్ థామస్ మోయర్ కొడైకెనాల్ కొండ ప్రాంతంలో ఒక ముఖ్యమైన రహదారికి శ్రీకారం చుట్టారు. ఈ రహదారి ద్వారా పూంబురాయ్ మరియు కుక్కల్ వంటి ప్రాంతానికి రూట్ కలపాలనే ఉద్దేశంతో ఈ పనులను ప్రారంభించారు. 1932లో ఈ రహదారి నిర్మాణం పూర్తయింది. తర్వాత ఈ మార్గం బేరిజాం సరస్సు వైపు వెళ్లే మార్గాలతో అనుసంధానమై దాదాపు 40 మైళ్ల పొడవైన చుట్టూ మార్గంగా మారింది. రహదారి నిర్మాణం ప్రారంభమైన ప్రదేశానికి సర్ థామస్ మోయర్ జ్ఞాపకంగా మోయర్ పాయింట్ అని పేరు పెట్టారు. ఇక్కడ నుంచి మనం మున్నార్ వెళ్ళటానికి ఒక రహదారి అయితే కనిపిస్తుంది. కానీ ఆ రహదారిలో సాధారణ పర్యాటకులు వెళ్లేందుకు మార్గం కాదు. ఈ మార్గం గుండా వెళ్ళాలంటే అటవీశాఖ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. మీరు మాత్రం ఈ లొకేషన్‌ని మిస్ అవ్వకండి. మోయర్ పాయింట్ అనేది మనకు చూపించే వ్యూ పాయింట్స్‌లో లాస్ట్ పాయింట్ అన్నమాట. వెదర్ భలే డిఫరెంట్‌గా చేంజ్ అవుతుంది. ఓకే, టెల్ యూ. Please subscribe Solo Society Sai. ఓకే ఫ్రెండ్స్, బాయ్. టుడే కంప్లీటెడ్ మై కొడైకెనాల్ ట్రిప్. నా కొడైకెనాల్ ట్రిప్ ఇక్కడితో అయితే కంప్లీట్ అయిపోయింది. నేను నా కొడైకెనాల్ ట్రిప్‌ని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ నా కొడైకెనాల్ ట్రిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కొడైకెనాల్ నుంచి మదురై అయితే రిటర్న్ అయిపోయాను. ఇక్కడితో నా జర్నీ కంప్లీట్ అయిపోయింది. నేను నా కొడైకెనాల్ టూరు ఒక రోజులోనే కంప్లీట్ చేసుకున్నాను. విఐపి ప్యాకేజ్ అనేది తీసుకొని ఒక రోజులోనే నా టూర్ కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడితో నా ప్రయాణం కంప్లీట్ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను మీ సోలో సంచారి సాయి.